హాయ్ ఫ్రెండ్స్, పెసరొడియాల్ టమాటో కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో ఎలా చేయాలో చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే మనం పెసరొడియాలు పెట్టుకుంటాం కదా, అవి నిలువ ఉంటాయి. మనకి ఇంట్లో ఏమైనా కర్రీస్ లేకపోతే కనుక ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో నూనెలో మనం పెసరొడియాలని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే మూకిట్లో తాలింపు పెట్టుకొని ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అది వేగిన తర్వాత దాంట్లో టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ యాడ్ చేసి మరగనివ్వాలి. అది మరిగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పాలు వేసుకోవాలి. పాలు వేయడం వలన మనకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది కర్రీకి. వేసిన వెంటనే ఇలా వడియాలు వేయించుకొని ఉంచుకున్నాం కదా, అది వేసి ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట అరగంట వరకు మరిగించాలన్నమాట. అప్పుడు వడియాలు బాగా అబ్జార్బ్ చేసుకుని మెత్తగా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అనేది. ఇలా దగ్గరికి పడిన తర్వాత ఆ ఆ పెసరొడియాలు అనేది ఉడికిందో లేదో చూసుకుని అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా టమాటో వడియాల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో ఏ కర్రీస్ లేదు, ఏం చేయాలి, బోర్ కొడుతుంది ఉన్న కర్రీస్ అనుకుంటే ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. బాయ్.